చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇన్నాళ్ళకి అల్లువారికి తత్వం బోధపడిందా అంటే నిజమే, బోధపడింది అని అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారి వల్ల అల్లు అరవింద్ గారు వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అయిందా, అల్లు అరవింద్ గారి వల్ల చిరంజీవి గారు డెవలప్ అయ్యారంటే చిరంజీవి గారి స్వయం కృషి వల్లే డెవలప్ అయ్యారనేది అందరూ ఒప్పుకోవాల్సిన మాట. అంతేగాని ఆ తర్వాత పిల్లలు పెరిగే క్రమంలో ఒకవైపు అల్లు అర్జున్, ఒకవైపు రామ్ చరణ్ ఎదుగుతారు, సక్సెస్ సాధిస్తారు, ఆ దిశగా ముందుకెళ్తారు. కానీ ఎక్కడ పొరపాట్లు వచ్చినాయో ఏమో తెలియదు, కానీ అంతరాలు పెరిగిపోయినాయి అనేది అందరికీ తెలిసిన అంశమే. మరి ఈ సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరి కుంపట వారిదే అని ఆయన నోటి నుంచి అన్నమాట. సైమా చిన్న అంటే దుబాయ్లో నెక్స్ట్ మంత్ జరగబోతుంది ఆ వేడుకలు. వాళ్ళు గుర్తించారు మమ్మల్ని, 7 అవార్డులు వచ్చినా కానీ గుర్తించలేదు అన్నాడు. అంటే ఎవరిని గుర్తించలేదు? మీ అబ్బాయిని గుర్తించలేదా అంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ చాలా ప్రశ్నలు మన ముందున్నాయి. అల్లు అరవింద్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఒకవైపు కలిసి ఉండి అల్లు రామలింగయ్య గారు కుమారుడిగా, అల్లు రామలింగయ్య అల్లుడిగా చిరంజీవి గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు బావగారుగా ఎట్లా ఉన్నారు? ఆ విధంగా ఇద్దరు బాగున్న వాళ్ళ మధ్య ఏం జరిగింది? నిన్న కూడా బ్లడ్ బ్యాంకులో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చిరంజీవి గారు ఆవిష్కరించారు, అల్లు అరవింద్ గారు అలా ఉన్నారు. అంటే ఎందుకు ఇంత వైరుధ్యం వచ్చింది? ఎవరు చేసుకున్నారు? స్వయంకృతాపరాధమా అంటే మరి ఆ రోజు సుకుమార్ గారికి సినిమా తీస్తున్నప్పుడు ఆర్య మంచి హీరో అవుతాడు, మంచి దర్శకుడు అని చెప్పేసి ఆ రోజు చిరంజీవి గారు ప్రోత్సహించబోతే ఈరోజు ఆ విధంగా ఎదిగేవాడా అల్లు అర్జున్ అంటే అది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది అందరికీ తెలిసిన అంశమే. కానీ ఒక స్టేజ్లో నేను తప్పితే ఇంకెవరు లేరనేది ఆ యాటిట్యూడ్ వల్లే ఈరోజు అంతరాలు పెరిగిపోయినాయి. మరి అల్లు అర్జున్ గారు థియేటర్ కట్టించుకుంటే ఆ థియేటర్లో అల్లు ఫ్యామిలీ తప్పితే, వాళ్ళ కుటుంబం తప్పితే చిరంజీవి గారు ఉన్నారంటే ఎక్కడ చిరంజీవి ఫోటో కనపడదు. మరి దీనికేం అల్లు అరవింద్ గారు సమాధానం చెప్తారు? అంతరాలు పూడ్చలేనంతగా ఎందుకు పెరిగిపోయినాయి? ఇన్నాళ్ళకి ఎందుకు తత్వం బోధపడింది? మెగా ఫ్యామిలీ మటన్ అంటే మెగా అంటే ఒక బ్రాండ్, అది కాకుండా అల్లు అనేది మాది బ్రాండ్ అన్నట్టు వెళ్ళిపోబట్టే ఈ అంతరాలు పెరిగినాయి అంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తన నోటి నుంచి నేను ఆ పేరు పలకను అని చెప్పి పవన్ గారిది అన్నాడు. ఆ తర్వాత పవన్ గారికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ పార్టీ ఒక ఎమ్మెల్యే నిలబడితే ఆయన గెలుపు కోసం పరితపించాడు. కానీ గెలవగలిగారంటే అది గెలవల. అటు పోయి ఇటు పోయి అన్నట్టుగా అటు అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ వల్ల పుష్ప 2లో ఒక మనిషి ప్రాణాలు కోల్పోయింది, ఒక బాబు ఇప్పటికీ కోమాలో ఉండిపోయాడు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవటం, అరెస్ట్ చేయటం దాకా చివరికి జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ మళ్ళీ సీఎం గారు మళ్ళీ అవార్డు ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో అవార్డు తీసుకున్న తర్వాత సీఎం గారితో మళ్ళీ ఇంకోటి చెక్ ఇచ్చే క్రమంలో దిల్ రాజు గారు అది తీసుకున్నట్టుగా దిగి వెళ్ళిపోయిన సంఘటనలు అందరూ చూసిన అంశమే. ఎక్కడో అంతరాలు, ఎంతరో అవాంతరాలు అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఏదేమైనా కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. మరి ఇన్నాళ్ళకి అల్లు గారి తత్వం, ఆయనకి తత్వం బోధపడిందంటే మెగా అంటే ఎవరు ఆయన్ని పెంచిందేం కాదు. ఆయన పెళ్లి చేసుకునే సమయానికే చాలా కష్టపడి చార్టెడ్ అకౌంట్ అనుకునే చెన్నైకి వెళ్ళిన ఆ వ్యక్తి కొన్నిదెల వెంకట్రావు అంజనీదేవి గారు నా బిడ్డ ఉన్నతమైన చదువులు చదువుకోవాలని కష్టపడి కానిస్టేబుల్ కొడుకుగా ఆయన చదివించారు. అప్పుడే ఆయనకి సినిమాలు ఉన్నాయి. ఆయన్ని కొంతమంది విమర్శించిన వాళ్ళే లైన్లో క్యూ కట్టి నిర్మాతలు మారి ఆయనే హీరోగా కావాలని కోరుకున్నారు. ఇప్పుడు రేపు ఆగస్టు 22 69 నిండుతున్నాయి. అంటే 7 పొదుల వయసు వచ్చినా ఆయనకు తరగల అవన్నీ. కాబట్టి చిరంజీవి అనే వృక్షం కింద, ఆ మెగా వృక్షం కింద అనేక మంది హీరోలు తయారయ్యారు, అందరూ సక్సెస్ బాటన వెళ్తున్నారు. మరి ఎందుకు ఆ బాటన ఆ చిరంజీవి అనే లెగసీ లేకపోతే అల్లు అర్జున్ ఈరోజు ఉండేవాడంటే అది కాదు. అది వాళ్ళ నాన్నగారికి కూడా తెలుసు. మరి ఎందుకు ఇంత వైరుధ్యాలు వచ్చినాయి? ఎవరు చేసుకున్న స్వయంకృతాపరాధం? కలిసి ఉంటే కలదు సుఖం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని భావించాలి. కానీ మేమే అనే ఇదిలో భావించటం వల్ల సినిమా థియేటర్లన్నీ మా చేతిలోనే ఇది వల్ల ఏమైందో మనం చూసాం. ఇక ఎవరికొరకు హైరార్కీ ప్రారంభంలో మనం చూసాం. ఇప్పుడు రంగస్థలం కాడించి, మగధీర కాడించి, RRR దాకా ఆయన ఆస్కార్ రేంజ్కి రామ్ చరణ్ తండ్రి ఒక సినిమాకే సరిపోతాడు. తర్వాత అది విషయం ఉంటేనే సక్సెస్గా హీరో అవుతాడు. అట్లా గ్లోబల్ స్టార్గా సెటిల్ పెర్ఫార్మెన్స్తో తండ్రిని మించిన కొడుకుగా రామ్ చరణ్ ఎదుగుతున్నాడు. అదే సమయంలో అల్లు అర్జున్ మంచి నటుడుగా ఎదుగుతున్నాడు, కాదనలేంది. కానీ ఇక్కడ అందరూ ఒకటనే సమానభావం ఉండాలి. నేనే అనే అహం ఎప్పుడైతే వస్తుందో అక్కడే పతనం స్టార్ట్ అవుతుంది, అందరూ దూరం అయిపోతారు. మరి ఎందుకు ఎవరి కొంపటి వారే అని మేమంతా ఒకటే అనే అల్లు అరవింద్ గారు ఆయన నోటి నుంచే ఎవరి కొంపటి వారే 7 జాతీయ అవార్డులు వచ్చినా కనీసం సత్కరించలేదు,
సైమా అన్న మమ్మల్ని గుర్తించింది అని చెప్పి ఆయన చెప్పిన మాటల్ని ఇప్పుడు అర్థమైంది. మరి ఎన్ని బాగున్నాయి అరవింద్ గారు, మరి పద్మవిభూషణ్ అయ్యారు. ఈ మధ్య గిన్నీస్ బుక్, ఆయన చెప్పలు గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది మరి చిరంజీవి గారికి. మరి మీరు ఏమైనా సత్కరించే పనిలో ఏమైనా చేయగలిగారంటే మరి మీరు చేయలేదుగా. మీకు గీత ఆర్ట్స్ ఉన్నది, మీకు పెద్ద యంత్రాంగం ఉన్నది. ఇన్ని ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు చిరంజీవి గారిని? మరి ఇదే సినిమా ఇండస్ట్రీ అనేక రకాలుగా కొంతమంది నటులు బాహాటంగానే మోహన్ బాబు, రాజశేఖరు బాహాటంగానే విమర్శించేవాళ్ళు ఒకప్పుడు. కానీ విమర్శించే వాళ్ళకి కాలమే సమాధానం చెప్పింది తప్పితే సినిమాలో చిరంజీవి గారు మెగాస్టార్ యొక్క ఇమేజ్ని కొద్దిగా కూడా తీసుకెళ్ళలేకపోయారు. ఎవరైతే ఎవరైతే వ్యక్తిగత విమర్శలు చేశారో వాళ్ళందరూ ఏమయ్యారో మన కాలం నిర్ణయించింది, కాలం చూసాం. కాబట్టి చిరంజీవి అనేది మహావృక్షం. మరి ఆయనకి పద్మవిభూషణ్ అయినప్పుడు, గిన్నీస్ బుక్ ఉన్నప్పుడు మరి ఎందుకు సత్కరించలేదు? ఇప్పుడు ఎవరు కుంపటి వాళ్ళు ఏమన్నారు, మీ కొడుక్కి అవార్డు వచ్చింది సత్కరించలేని మీరు భావిస్తే మరి చిరంజీవి గారికి ఎందుకు మీరు సత్కరించలేదు? మీరు ఎందుకు ముందు ఆ యొక్క స్టెప్ తీసుకోలేకపోయారు? కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. తన దాకా వస్తే తెలియదు అన్నట్టు ఎదిగే కొంది ఒదిగి ఉండాలి. తనకు తాను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతాడు. కాబట్టి దానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ గారు. ఆయన చూసి నేటి తరం నేర్చుకోవాలి.